వెల్కమ్ టు హలో ఇంటర్నెట్. ఇండస్ట్రీ హాట్ గాసిప్స్, హిట్ టాక్స్, ఇంకా ఇంట్రెస్టింగ్ ఇన్సైడ్ టాక్స్ పై ఓ లుక్ వేసేద్దామా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ టు హలో ఇంటర్నెట్. ఇండస్ట్రీలో ఒక సినిమాని మరో సినిమాతో పోల్చడం అంటే లెక్క ఎక్కడో తేడా కొట్టినట్టే. తన అప్కమింగ్ మూవీపై ఇలాంటి న్యూస్ రావటం ఓ యంగ్ హీరోని తెగ కలవరపెట్టేస్తోంది. సందీప్ కిషన్ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఊరు పేరు భైరవకోన చిత్రం ఫిబ్రవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్షబొల్లమ్మ, కావ్య, తాపర్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే అదే సమయంలో చాలా మంది ఊరు పేరు భైరవకోనను సాయిధరం తేజ్, విరూపాక్షతో పోల్చడం మొదలుపెట్టారు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ను ప్రశ్నించగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నిజం చెప్పాలంటే నేను మొదట విరూపాక్ష కథను విన్నాను, కానీ నేను మరో ప్రాజెక్ట్ చేయటంలో బిజీగా ఉన్నాను. అందువల్లే ఆ సినిమాని వదులుకోవాల్సి వచ్చింది. నాకు ఈ జానర్ అంటే చాలా ఇష్టం. మేము చాలా కాలం క్రితమే ఊరు పేరు భైరవకోనను ప్రారంభించాం. కథల పరంగా చూస్తే విరూపాక్ష, ఊరు పేరు భైరవకోన వేరు. విజువల్స్, సౌండ్ డిజైన్ వంటి కొన్ని అంశాలు ఒకేలా అనిపించవచ్చు, కానీ ఇందులో తప్పు లేదు. రెండు సినిమాల్లో హీరో క్యారెక్టర్, కథ, మెయిన్ పాయింట్ పూర్తిగా డిఫరెంట్గా ఉంటాయి. బహుశా ఈ శైలిలో సినిమాలు తక్కువ కావటం వల్ల ప్రేక్షకులకి విరూపాక్ష సినిమా కనెక్ట్ అయ్యారు కావచ్చు. కొన్ని రోజుల క్రితం ఊరు పేరు భైరవకోన హనుమాన్ సినిమా తరహాలో ఉంటుందా అని ఎవరో అడిగారు. నాకు ఏం సమాధానం చెప్పాలో తోచలేదు అంటూ హీరో సమాధానం ఇచ్చాడు. ఊరు పేరు భైరవకోన సినిమాలో హర్ష చెముడు, రాజశేఖర్ అనింగి, వెన్నెల కిషోర్, ఖుషి రవి కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 16, 2024న విడుదల కానున్న ఈ చిత్రం ఏకే ఎంటర్టైన్మెంట్ సమర్పణలో హాసియా మూవీస్ బ్యానర్పై రాజేష్ దండా గారు నిర్మించారు. ఈ సినిమాకి శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించారు. నిజానికి ఇది అంత పాపులర్ కాని జానర్, అందుకే ఇలాంటి పోలికలు తప్పడం లేదు. మరి సందీప్ ఈ కంపారిజన్ను ఎలా తీసుకుంటాడో చూడాలి. యువ హీరో విశ్వక్ సేన్ నటించిన యాక్షన్ డ్రామా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మరోసారి పోస్ట్ పోన్ అయింది. దీంతో విశ్వక్ పై కుట్రలు అంటూ గాసిప్స్ స్టార్ట్ అయ్యాయి. అసలు ఈ సినిమా ఇంతలా పోస్ట్ పోన్ అవటానికి కారణం? గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నిజానికి 2023 డిసెంబర్లో ఈ సినిమా విడుదల కావాల్సింది. అయితే హాయ్ నాన్న, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ వంటి సినిమాలతో పోటీ కారణంగా ఆ సినిమాను వాయిదా వేశారు. అయితే ఒకవేళ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనుకున్న సమయానికి రాకపోతే తాను ఆ సినిమాను ప్రమోట్ చేయనని విశ్వక్ ప్రకటించారు. అప్పట్లో ఈ విషయంపై కాస్త వివాదం కూడా చెలరేగింది. ఆ తర్వాత మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాని విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇప్పుడు ఆ తేదీకి గామీతో వస్తానని హీరో విశ్వక్ సేన్ స్వయంగా ప్రకటించారు. దీంతో అసలు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ఎందుకు మళ్లీ పోస్ట్ పోన్ అవుతుంది అని ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలయ్యాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉందని విశ్వక్ సేన్ మొన్ననే కన్ఫర్మ్ చేశారు. ఈషా రెబ్బాతో ఒకరోజు ఐటెం సాంగ్ షూట్ చేసి ఆ తర్వాత షూట్ క్యాన్సిల్ చేసి ఈషా స్థానంలో అయేషా ఖాన్ను రంగంలోకి దింపారు. ఆ తర్వాత విశ్వక్ సేన్, నేహా శెట్టిలపై ఓ ఫైట్ సీక్వెన్స్, మరో పాటను చిత్రీకరిస్తున్నారు. అయితే టెక్నికల్ టీం కుటుంబంలో జరిగిన ఓ మరణం ఈ సినిమా ఆలస్యానికి దారితీస్తోందని తెలుస్తోంది. లెజెండరీ కంపోజర్ ఇళయరాజా కుమార్తె ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఆ చేదు సంఘటన తాలూకా ప్రభావం కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మీద పడింది. ఎందుకంటే ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. తన సోదరి మరణం నుండి కోలుకోవటానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనిని పూర్తి చేయడానికి యువన్ మరింత సమయం కోరారట.
డీజే టిల్లు, స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ ఇప్పటికే సమ్మర్ రిలీజ్ డేట్లు ప్రకటించగా ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కల్కి 2898 ఏడీ సినిమాకి ముందు లేదా ఆ తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో తెలుగులో కొంతమంది హీరోయిన్లు బడా నిర్మాతల కోడళ్లుగా సెటిల్ అయిపోతున్నారు. కానీ ఆ ఇంట్రెస్ట్ లేని వారిపై కూడా ఇలాంటి రూమర్స్ పుట్టుకొస్తున్నాయి. తాజాగా ఇప్పుడు మరో ముద్దుగుమ్మ కూడా ఇలానే చిక్కుల్లో పడి క్లారిటీ ఇచ్చింది. మల్లేశం సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనన్యకు వరుసగా పెద్ద సినిమా ఆఫర్లు వస్తున్నాయి. అలాంటి టైంలో అనన్య ఓ నిర్మాత ఇంటికి కోడలుగా వెళ్ళిపోతుందని, తక్కువ టైంలోనే జాక్పాట్ కొట్టేసిందని వార్తలు వచ్చాయి. అందులో ఎంత నిజం ఉందో ఎవరికీ తెలియదు. దానిపై ఆమె కూడా స్పందించలేదు. ఆమె కథ పక్కన పెడితే ఇప్పుడు వర్ష బొల్లమ్మ వంతు. ఈమెపై కూడా పెళ్లి రూమర్లు చాలా కాలంగా గుప్పుమంటున్నాయి. మిడిల్ క్లాస్ మెలోడీస్, స్వాతి ముత్యం వంటి సినిమాలతో టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వర్ష బొల్లమ్మ ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో స్వాతి ముత్యం సినిమాలో తనతో కలిసి నటించిన బెల్లంకొండ గణేష్తో రిలేషన్లో ఉందని, వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ముందుగా ఈ రూమర్స్ పై వర్ష ఫన్నీగా రియాక్ట్ అయింది. ఇక తాజాగా మరోసారి ఊరు పేరు భైరవకోన ప్రమోషన్స్ లో ఇదే విషయంపై స్పందించింది. విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఊరు పేరు భైరవకోన మూవీ ఫిబ్రవరి 16న విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పెళ్లిపై వచ్చిన రూమర్స్ గురించి వర్ష స్పందిస్తూ, మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయినా ఇద్దరం కలిసి బయట తిరిగినా ఇలాంటి న్యూస్ వస్తే నమ్మొచ్చు. ఎప్పుడు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవటం కానీ, నేను ఏదైనా పోస్ట్ చేస్తే అందుకు తాను రియాక్ట్ అవ్వటం, తను పోస్ట్కి నేను రియాక్ట్ అవ్వడం లాంటి పనులు చేస్తే అందులో అర్థం ఉంటుంది. పొగలేనిదే నిప్పురాదని అంటారు కదా, అలా. కానీ మా మధ్యలో ఇలాంటివి ఏమీ జరగకుండా ఆ వార్తలు విని షాక్ అయ్యాను. నిజం చెప్పాలంటే అతను గుడ్ పర్సన్, గుడ్ ఫ్రెండ్ అంతే. కానీ మా మధ్య ఇలాంటి రూమర్ విని షాక్ అయ్యా. తర్వాత దానికి కరెక్ట్గా రిప్లై కూడా ఇచ్చా అంటూ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో చెడు స్ప్రెడ్ అయినంత ఫాస్ట్గా ఇంకేమీ స్ప్రెడ్ అవ్వదు. ఇందుకు సూపర్ హిట్ చిత్రాలు కూడా అతీతం కాదు. ఇప్పుడు హనుమాన్ విషయంలో ఇలాంటి ఓ బ్యాడ్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. హనుమాన్ సినిమా ఎలా మొదలైందో, ఎలాంటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. సినిమా రిలీజ్ కాకముందు ఎలా ఉంది, రిలీజ్ అయిన తర్వాత జనాల్ని ఏ ట్రాన్స్లోకి తీసుకెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎవరూ ఊహించని విజయాన్ని నమోదు చేసింది. మహేష్ బాబు, త్రివిక్రమ్ వంటి క్రేజీ కాంబోను కూడా తలదన్నేలా సినిమా హిట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఇక గుంటూరు కారం మూవీని మించి హనుమాన్ బ్లాక్ బాస్టర్గా నిలిచింది. ఇక ఓవర్సీస్లో అయితే గుంటూరు కారం కంటే డబుల్ కలెక్షన్స్తో హనుమాన్ దూసుకెళ్లింది. హనుమాన్కు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 300 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. అయితే హనుమాన్ సినిమాకు ఈ రేంజ్లో కలెక్షన్లు వస్తాయని ఎవ్వరూ ఊహించి ఉండరు. ప్రశాంత్ వర్మ అయినా, నిరంజన్ రెడ్డి అయినా ఓ 200 కోట్లు వస్తాయని అనుకుని ఉంటారేమో. కానీ ఈ చిత్రం ఎవరు ఊహించని రికార్డులు క్రియేట్ చేసింది. ఇంత రెవెన్యూ రావటం కూడా హనుమాన్పై ఓ బ్యాడ్ రూమర్ రావడానికి ఇప్పుడు కారణమైంది. హనుమాన్ ఇప్పుడు ఈ రెమ్యునరేషన్స్ గురించి చర్చలు జరుగుతున్నాయి. తేజ సజ్జా ఈ సినిమా కోసం దాదాపు 75 చిత్రాలను రిజెక్ట్ చేశారని చెప్పుకొచ్చాడు. ఓ 2-3 ఏళ్లు అంతా కలిసి ఈ ప్రాజెక్టు మీదే ప్రాణం పెట్టారు. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జాలు ఈ సినిమాకు ఎంత తీసుకుని ఉంటారు అని చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రశాంత్ వర్మకు నిర్మాత నిరంజన్ రెడ్డి మధ్య రెమ్యునరేషన్కు సంబంధించిన గొడవలు జరుగుతున్నాయని రూమర్లు బయటకు వచ్చాయి. దీంతో ప్రశాంత్ వర్మ తెలివిగా
రియాక్ట్ అయ్యాడు. అవన్నీ కేవలం రూమర్లే అని చెప్పకనే చెప్పేశాడు. తాజాగా ప్రశాంత్ వర్మ ఓ ట్వీట్ వేశాడు. అందులో నిర్మాత తాను ఇద్దరూ కలిసి నవ్వుతూ ఫోన్లో ఏదో చూస్తున్నట్లుగా ఫోజులు పెట్టారు. ఇలా నెగిటివిటీని తీసి పడేస్తూ నవ్వుకుంటున్నాం, హనుమాన్ స్పిరిట్ను కొనసాగిస్తున్నామంటూ ఫోటోను పెట్టి ట్వీట్ చేశాడు. దీంతో ఆ దర్శక నిర్మాతల మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీగా చెప్పకనే చెప్పేశాడు ప్రశాంత్ వర్మ. ఎన్నో స్ట్రగుల్స్ పడుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రూవ్ చేసుకుంటున్నారు హీరోయిన్స్. కష్టాన్ని ఇష్టంగా మలుచుకొని ఆ దిశగా పయనమవుతున్నారు. అయితే కొన్నిసార్లు చెప్పుకోలేని ఇబ్బందులు ఎదురవుతున్నా తట్టుకొని నిలబడుతుంటారు. ఇప్పుడు కన్నడ బ్యూటీకి ఇలాంటి కష్టమే వచ్చింది. ఇటీవలే బిగ్ బాస్లో మెరిసిన బ్యూటీ మోడల్ కమ్ నటి షెరీనా తన కార్ డ్రైవర్పై కంప్లైంట్ చేసింది. ఈమె తమిళ బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్గా పాల్గొని పాపులారిటీ తెచ్చుకుంది. తమిళంలో ప్రముఖ దర్శకుడు నటుడు సముద్రకని తెరకెక్కించిన వినోదయ సీతం మూవీలో కూడా నటించింది. ఈ మూవీ అక్కడ సూపర్ డూపర్ హిట్. దీన్నే తెలుగులో బ్రో పేరుతో రీమేక్ చేశారు. ఈ క్రమంలో నటి షెరీనా సినిమా అవకాశాల కోసం చెన్నై రాయపేట జీబీ రోడ్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటోంది. షెరీనా దగ్గర కార్ డ్రైవర్గా చేరాడు కార్తీక్ అనే కుర్రాడు. ఆమె పట్ల అతను అనుచితంగా ప్రవర్తిస్తూ నటిని ఇబ్బందికి గురి చేయటం మొదలుపెట్టాడు. అంతేకాకుండా ఆమెను కార్తీక్ అతడి స్నేహితుడు చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో షెరీనా మేనేజర్ గౌరీ జగన్నాథ్ గత నెల 20న అన్నాసలై పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న కార్తీక్, ఇళయరాజాలది తిరువళ్లూర్, విల్లుపురం జిల్లా వాసులని గుర్తించారు. వీరిని ఎట్టకేలకు మైలాడుతురైలో అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకువచ్చి విచారించగా అప్పుడు నిజం బయటకు వచ్చింది. కొన్ని ప్రాబ్లమ్స్ కారణంగా కార్తీక్ ను పనిలో నుండి తీసేసింది హీరోయిన్ షెరీనా. ఇక అప్పటి నుండి ఆమెపై కోపం పెంచుకున్న కార్తీక్ తన స్నేహితుడు ఇళయరాజాతో కలిసి నటిని ఫోన్లో లైంగికపరమైన వేధింపులకు పాల్పడటంతో పాటు చంపేస్తామంటూ బెదిరించారు. పోలీసులు వీరిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. కెరీర్ కోసం ఎన్నో కష్టాలు పడే హీరోయిన్స్ పై ఇలాంటి దాడులకు దిగటం నిజంగా విచారకరం. మెగాస్టార్ చిరంజీవి ఫోకస్ అంతా విశ్వంబర చిత్రంపైనే ఉంది. ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లిమ్స్ కూడా అంచనాలను పెంచేస్తోంది. పైగా ఈ మూవీలో మొత్తం 4 హీరోయిన్స్ మెరుస్తారని అందరికీ తెలిసిందే. ఇప్పుడు వారు లాక్ అయ్యారట. మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి అనే సోషియో ఫ్యాంటసీ చిత్రానికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి ఒక మూవీ చేసి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు బింబిసారా డైరెక్టర్ వశిష్ఠతో మెగాస్టార్ చిరంజీవి ఒక సోషియో ఫ్యాంటసీ చిత్రంలో నటిస్తున్నారు అనగానే అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. పైగా ఆ మూవీ నుంచి వస్తున్న అప్డేట్స్ కూడా ఆ రేంజ్లోనే ఉన్నాయి. టైటిల్ గ్లిమ్స్ని రిలీజ్ చేస్తున్నప్పుడు ఓ కంప్లీట్ వేరే ప్రపంచానికి తీసుకువెళ్తారు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. పంచభూతాల రిఫరెన్సులు ఉండేలా చూపించారు. ఇంకా ఈ మూవీలో 4 హీరోయిన్స్ ఉంటారు అనే విషయాన్ని చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు. విశ్వంబరాలో నటించే ఆ 4 హీరోయిన్స్ ఎవరు అనే విషయంపై ఇండస్ట్రీలో కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి. దాదాపుగా ఆ లిస్ట్ ఖరారు కూడా అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 4 హీరోయిన్స్ లో ఇప్పటికే త్రిష పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీలో చిరంజీవికి వ్యతిరేకంగా త్రిష నెగిటివ్ రోల్లో కనిపించబోతోంది అంటున్నారు. అయితే ఇంకా 3 హీరోయిన్స్ ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే మీనాక్షి చౌదరి, తమన్నా, శ్రీలీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. త్రిష కాకుండా ఈ 3 భామలే విశ్వంబర చిత్రంలో మెరుస్తారంటూ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
ఈ ముగ్గురు హీరోయిన్స్ విశ్వంలో ఉన్న వేరువేరు ప్రపంచాల నుంచి దేవకన్యల్లా భూమి మీదకు వస్తారంటూ చెప్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో మీనాక్షి చౌదరి, తమన్నా, శ్రీలీల సీన్స్ కూడా ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. అయితే వీరి మధ్య ఎలాంటి రొమాంటిక్ సీన్స్ మాత్రం ఉండవని క్లారిటీ ఇస్తున్నారు. ఇంకా విశ్వంబర షూటింగ్ లో ఇటీవలే చిరంజీవి కూడా పాల్గొన్నారు. శరవేగంగా ఈ మూవీ షూటింగ్ అయితే జరుగుతోంది. విశ్వంబర చిత్రం కోసం వశిష్ఠ కంప్లీట్ గా వేరే ప్రపంచాన్ని డిజైన్ చేస్తున్నట్లు విఎఫ్ఎక్స్ ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తాయని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.